ముసలే ఇప్పుడు బయటకు వస్తావా లేదా నువ్వు? నిన్నే పిలుస్తుండది. నేను ఎంత పెద్ద కోపిస్తుంటానని తెలియదు నీకు. ఇంకా గట్టిగా అరుస్తున్నా అట్టానే కూర్చుంటది. పోతామ్మా బయటికి రా. అంత నువ్వు ముందు బయటికి రా అమ్మా. ఏంటి అరుస్తా ఉంటే సమాధానం చెప్పుకుని నిలబడ్డా? ఏంద్రా మా నాయన చచ్చిపోయినాడు కదా, ఆస్తి పంచి అందరికి బాగా లేవు. మేము చాలా కష్టపడుతున్నాం. మీరు కష్టపడలేకపోతే ఊరేసుకుని సావండి. మేమేంటి గడ్డి తినాలి? మొగుడు చచ్చి 3 రోజులు ఇంకా బొట్టు కూడా తీరదు, అప్పుడే చేపలు కూడా అడుగుతుండవు. నువ్వు తిని గడ్డి. నా మొగుడు, నా బొట్టు, నా కష్టం నేను సంపాదించుకుని తింటున్నా. ముసలి కన్న తండ్రి ఆస్తి పిల్లలకే సొంతం అనేది సాంప్రదాయం. ఎవరికి ఏమి ఇవ్వకుండా ఆస్తి మొత్తం నువ్వే అనుభవిస్తావా? 6 నెలలు తల ఇంటికాడ ఉంటే మేము ఎవరో ఒకరో 4 ముద్దలు పెట్టమా? చెప్పు తెగిపోద్ది తాగుపోతే అది వల్ల. పీకల దాకా తాగి మీ నాయన పడిపోయి ఉంటే నేను కూలి పనికి పోయి కూరగాయలు అమ్మి కడుపు కట్టుకుని ఒక్కో పైసా కూడబెడితే వచ్చిందిరా ఈ సొత్తు. నేను చచ్చేంత వరకు నా ఆస్తిని నేను మాత్రమే అనుభవిస్తాను. నా చావు కబురు విన్నాకే ఇంటికి రండి, లేదంటే ఈ పొరకెచ్చుకుని కొట్టానంటే ఏపి పగిలిపోద్ది కూడా.